హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాక్స్ అందరిలో ఉన్నారు, బాగున్నారని అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఇంకా ఫిష్ ఫ్రై అండ్ ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. సో అది మీతో చూపిస్తాను. సో ఫస్ట్ ప్రజెంట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇది ఫిష్ అన్నమాట, అపోలో ఫిష్. మా చిన్నోడు మాత్రం దీనికి బాగా అడిక్ట్ అయిపోయాడు. వాడు వేరే ఇందులో అసలు ముళ్ళు అనేది ఉండదు కాబట్టి వాడు కొంచెం ఫ్రై చేసి చాలా బాగా ఇష్టంగా తింటున్నాడు కాబట్టి తీసుకున్నాను. ఇదంతా ఇంకా ఫ్రై చేసి పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారు. ఫ్రాన్స్ ఉంది, అలాగే ఫ్రాన్స్ ఫ్రై చేస్తాను. సో ఫ్రాన్స్ ఫ్రై చేసి కొంచెం రసం అనేది పెట్టేస్తే అందులో బాగుంటుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఇది నీట్గా కడిగేస్తాను అన్నమాట. ఫస్ట్ వాటర్ లేకుండా ఇక మొత్తం తీసేసుకోవాలి. నీట్గా కడిగేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంట్లో ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ కవర్ తీసేసి చెత్తలు వేసేస్తే ఒక పని my cute sister, cute. నీకోసమే తెలుసా ఇది? ఓ అపోలో ఫిష్ అని చెప్పి తెచ్చుకున్నావు. మా చిట్టి తన్నికి అపోలో ఫిష్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలా ఫిష్ తీసుకొచ్చి ముళ్ళు లేవని చెప్పేసి చేస్తే బాగా తినేస్తున్నాడు ఇష్టంగా. అందుకోసమే మా చిట్టి శ్రీ కోసం, చిన్న తండ్రి కదా, మా చిన్న తండ్రి కోసానికి అపోలో ఫిష్. ఆ పెద్ద తండ్రి కూడా ఇష్టంగా తింటాడు, కాకపోతే వీడు ముళ్ళు ఉంటే ఎక్కువ తినడని ఇలా అపోలో ఫిష్ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. సో మ్యాగ్నేట్ చేశాను. ఇదంతా బాగా కొంచెం వేరే
ఇందులో పెట్టేసి కొంచెం ఇలా నీట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది ఒక 1 అవర్ పెట్టేసి మ్యాగ్నేట్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది అనమాట. మా పిల్లలకు హాలిడేస్ వచ్చాయని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. నిహాన్ అండ్ బ్రదర్స్. అండ్ మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూడాలనుకునే వాళ్ళు మా చిటితండ్రి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ చూడండి. చెప్పాను చిటితండ్రి. నిహాన్ అండ్ బ్రదర్స్. కొంచెం ఈసారి కారం తక్కువ వేసాను ఇందులో. ఆల్మోస్ట్ ఫ్రై అయింది కదా, ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. దీని తర్వాత అది కూడా చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టే దూరపండి. ఫ్రాన్స్ పెట్టేసి ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా అజయ్ అయితే ఖాళీగా ఉంటాడు, ఏదో ఒక టైంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అనమాట. సో అలా నేను నైటు అన్ని బెడ్షీట్స్ అనేది ఉతికేసాను అనమాట. సో అందుకోసమే నేను ఇంకా కొన్ని బట్టలు ఉంటే వాష్ చేస్తున్నాను. సో మా వాడైతే ఖాళీగా ఉండకుండా ఇలా బెడ్స్కి బెడ్షీట్స్ అనేది వేస్తున్నాడు. బయట అనేది కంప్లీట్ అయిపోయింది. లోపల బెడ్కు ఇలా పిల్లో కవర్స్కి పిల్లోస్ అనేది వేస్తున్నాడు. నిజం చెప్పాలంటే వాడు నాలాగే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అనుకుంటుంటాడు. సో ముందల అయిపోయింది. సో లోపల ఉన్న బెడ్కి కూడా వేద్దామని. సో బెడ్షీట్ చూడండి, నేను చూడలేదు ఇదంతా వీడియో అనేది వాడు రికార్డ్ చేసుకుంటూ వేస్తున్నాడు. చిన్నోడు తీస్తున్నాడు అనమాట. ఇక్కడ మా పెద్ద అబ్బాయి బెడ్స్ అనేది వేస్తున్నాడు. సో లాస్ట్లో చూడండి ఎంత కష్టపడుతూ వేస్తున్నాడు. నేనైతే కొన్ని బట్టలు వాషింగ్ ఉంటే అవన్నీ ఉతికేయడానికి ఉన్నానమాట. అవన్నీ నేను రెడీ చేసుకుంటుంటే వాడు ఇలా బెడ్ అనేది సెట్ చేశాడు. ఇదంతా నీట్గా పైన పొట్టంతా తీసేసి నీట్గా చేసుకున్నాను అనమాట. ఫస్టే చేసుకున్నాను, ఒక 2-3 టైమ్స్ అనేది నీట్గా కడిగి చేసుకున్నాను. సో ఫ్రాన్స్ అనమాట. ఫ్రై చాలా బాగుంటుంది డెఫినెట్గా. నాకైతే ఇంకా చాలా మటుకైతే నేను బయట ఫ్రై తెచ్చుకొని తిన్నాను. ఇది చేస్తే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇంట్లో చాలా తక్కువ వండుతాను, ఫస్ట్ వండను. ఈరోజు ఇంకా వండేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా పిల్లలకేమో అంటే అందరం తింటాము. అపోలో ఫిష్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక 1 అవర్ అయితే కంప్లీట్గా అది ఫ్రిడ్జ్లో ఉంటే మ్యారినేట్ అయితే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ముక్కకు అనేది బాగా కారం అంతా పడుతుంది, మసాలా పడుతుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఇంకా ఫ్రాన్స్ అనేది నేను నీట్గా కడిగేసుకున్నాను. ఫస్ట్ వాటర్ లేకుండా తీసేసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ అనేది లేకుండా తీసుకున్నాను. ఇందులో కనిపించట్లేదు కదా, సరిపడంత కారం వేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని పసుపు కారం వేసుకొని కొంచెం మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకొని టోటల్గా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ మర్చిపోయా, సో అందుకోసమే మళ్ళీ
మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత, మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేసుకోకుండా వేసుకోవాలి. ఈ కారము సాల్ట్ అనేది మనకు ఈ ఫ్రాన్స్కి అనేది బాగా పడితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అనేది ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకొని దీనిపైన కప్ పెట్టేసుకుంటే మనకు ఫుల్గా వచ్చేస్తుంది. సో ఇది ఫ్రాన్స్ మ్యాగ్నేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. కొంచెం ఆనియన్, టమాటా ఇవన్నీ మనము తురుముకున్నట్టు మెత్తగా మనం కట్ చేసి వేసుకోవాలన్నమాట. సో అది ఇంకా నెక్స్ట్ చేసేస్తాను. ఇవన్నీ ఇలాగే ఉండి వర్క్ స్టార్ట్ చేస్తానంటే నాకు మైండ్ అంతా దానిపైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అన్నీ ఫస్ట్ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామని చెప్పేసి నేను ఫస్ట్ హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటాను. ఇవన్నీ నీట్గా ఇవి చిన్నగా తురుముకున్నట్టు కట్ చేసుకోవాలి. ఇదేమో ఇంకా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే రసం పెట్టడానికి ఇక్కడ చింతపండు ఇంకా టమాటా ఉడికిస్తున్నాను. సో ఇది తీసేస్తాను, తీసి పక్కన పెట్టేసుకుంటాను. కొంచెం కూల్ అవుతే చాలు. సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టేస్తున్నాను. అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఆనియన్ ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ పెద్ద పెద్దగా ముక్కలాగా కట్ చేసుకోకుండా చిన్నగా తురిమినట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టమాటో సాస్ అనమాట. ఒక 3 టమాటోస్ అనేది ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలి. సో బట్ నెక్స్ట్ అయితే నేను కొంచెం ఇంకా అపోలో ఫిష్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను కాబట్టి నేను ఇంకా స్టవ్ ఖాళీగా ఉంది, రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ కడాయి అనేది హీట్ అవ్వాలి. సో ప్రాసెస్లోకి వెళ్దామా. సో ఫాస్ట్గా చేసేస్తాను. ఫాస్ట్గా అంటే కాదు, ఇంకా నిదానంగా, ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం చెప్పుకుంటూ చేద్దామని అనుకున్నాను. సో కడాయి అనేది కొంచెం హీట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ హీట్ అయింది కాబట్టి మనము ఒక 3 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది కంప్లీట్గా వేసుకోవాలి. కొంచెం ఫ్రై కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. సో బట్ ఇక్కడ రైస్ పెట్టుకున్నాను. రైస్ అనేది ఇక్కడ వండేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది కాబట్టి కొంచెం ఇవి యాడ్ చేసుకుంటే కొంచెం మనకు స్మెల్ అనేది మంచిగా వస్తుందని చెప్పేసి ఇవి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొంచెం పసుపు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పౌడర్, ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ స్మెల్ అనేది పోయే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇదంతా దగ్గర అయిపోయింది కదా. సో నెక్స్ట్ సాస్, టమాటో సాస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తము టోటల్గా కుక్ అవ్వాలన్నమాట. ఈ గ్రేవీ అంతా కుక్ అవ్వాలి. పైకి ఆయిల్ వచ్చే వరకు ఇదంతా కుక్ చేసుకోవాలన్నమాట. బాగా టమాటో సాస్ కూడా కుక్ అయిపోవాలి. సో ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి టమాటా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న రొయ్యలు అనేది ఇందులో యాడ్ చేసేసుకుందాం.
ఇది ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ 1 మినిట్ అయిపోయింది కాబట్టి మనం అడగంటుకోకుండా కలుపుకుంటూ మనం ఇది కుక్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. పుదీనా నేనైతే తురిమి మిక్స్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు ఇది ఒకసారి మిక్స్ చేసుకొని మనం కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి రొయ్య కూడా మనకు మిక్స్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయ్యేలాగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. ఫిష్ టోటల్గా మ్యాగ్నేట్ అయిపోయింది. ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఫాస్ట్. ఇంకా మనం ఫ్రై అనేది చేసుకుందాం. సో ఇవి ఫ్రై కోసం ఫస్ట్ మనం ఏదైనా వండేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకొని వండుకుంటే బెటర్. సో నేనైతే అలాగే చేస్తున్నాను, మీరు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది బాగా. పాలు, పెరుగు ఇలాంటి బౌల్ అనేది ఒకటి తీసుకోవాలి. సో మనము ఇందులో పెట్టినప్పుడు వాటర్ అనేది ఇలా కింద నుంచి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా పెట్టి ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో ఇలా మిక్స్ చేసేసుకుంటే వాటర్ అనేది మనకు మెల్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. చేసుకున్నాను. సో ప్లేట్ తీసేసుకొని ఇలా టిష్యూ పేపర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. టిష్యూస్ అన్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఇలా వస్తుంది కాబట్టి చెప్పండి. సో ప్రెజెంట్ అయితే ఇలా ఫిక్స్ చేసేసుకున్నాను. బిర్యానీ జుట్టు ఇది ఇది ఇలా కట్ చేసేస్తా. ఎలా చూస్తే ఏమి రాదు, మాట్లాడితే వస్తుంది. పడుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు నా ముందర డాన్స్ చేస్తున్నావు? అవుతుంది. బయట చూసారా ఒక పెద్దగాడు ఎలా పడుకొని టీవీ చూస్తున్నాడో, చిన్నోడేమో ఎప్పుడు ఫిష్ అవుతుందా ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. తిట్టాను ఫ్రాన్స్ ఫిష్ అంటే అపోలో సైడ్ అండి ఇలా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వన్ వేస్తారు. తినకండి, ఎవరు తినాలి? రియల్ ఫిష్ తిన్నట్లే. అపోలో ఫిష్. రియల్ ఫిష్ అంటే ఫిష్ అంటే అవన్నీ ఉంటాయి. ఫిష్ అంటే ఫిష్, ఇది అపోలో ఫిష్. అపోలో ఫిష్ అంటే ముళ్ళు లేకుండా ఉంటాయి. నీకు ముళ్ళులు ఉన్నాయి కావాలి, శ్రీకి ముళ్ళు లేని ఫిష్ కావాలి. చూసారా బట్టలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఐరన్ చేసేయాలి వంట అయిపోయాక.
ఎనీ అప్డేట్ టెల్ మీ. వీడియో ఆన్ చేస్తే మాటలు ఏం రావు. బ్యాగు బాస్కెట్ అండి. ఎందుకు అవన్నీ వేస్ట్ చేస్తున్నారు? ఇంకా అది ఫ్రై అవ్వాలి, వెయిట్ చేయకండి. లెమన్ నేను కట్ చేసి పెట్టినా, అలా ఏం అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేయనా? పాలు కింద పెద్ద పెట్టు, ఫిష్ కింద స్టవ్ వదిలే ఇక. దాదాపు తేటగా ఫిష్ నేను తప్పించుకుంటా. నెక్స్ట్ డే ఇక ఫంక్షన్ నేను తప్పించుకుంటా కదా. ఫంక్షన్లో బోల్డ్ ఫిష్ ఉంటాయి. ఏముండవు. ఎందుకు ఇక్కడ నేను చేస్తున్నా కదా, ఇవన్నీ మీకోసమే కదా. ఫిష్ ఫిష్ వాటికి ముళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే ఇట్లా ముళ్ళు లేకుండా అప్పులో ఫిష్ ఫ్రై చేస్తే నచ్చట్లేదు, కర్రీ కావాలంట. 1 month బ్యాగ్ ఇస్తే అస్సలు నాకు ఫిష్ వద్దని చెప్పేసి ముందే తినేస్తున్నా. జై సుతపూసని అలా అంటారా అన్నని? జోక్ జోక్ జోక్. ఫిష్ వద్దని చెప్పిన జై ఫస్ట్ తినేస్తున్నా. జై ఎలా ఉంది జై? టేస్ట్ సూపర్ సూపర్ ఉందా? చిడితని నువ్వు తినిపో. నీకు ఇష్టమని నీకు తీసుకొస్తే నువ్వు తినట్లేదు, అన్న తింటున్నాడు. ఏదైనా కాలుతుంది మరి. కూర్చొని తిను. బాగుందా? అవి అయిపోయే వరకు ఇంకా అవే తింటూ ఉంటారు కదా. తినేసేయి. ఎందుకు కుక్ అవ్వలేదా? మంచిగా ఫ్రై అయింది కదా. మరి కొంచెం కూల్ అయిన తర్వాత తినాలి. ముళ్ళు లేకుండా అన్ని టేస్ట్కు అలవాటు అయిపోయావు కదా. అపోలో ఫిష్ అన్ని ఫైనల్ తెచ్చుకొని సాధించి తినేసావు. ఓకే డన్, బాయ్. నీరంతా వస్తుంది ఎక్కి కొట్టి. మంచిగా అలా కూర్చొని పెరుగు తోడు పెడుతున్నాను. నేనేం చేయట్లేదు. ఇది చల్లగా అయిపోయింది. ఇక్కడ ముందు పెరుగు పెరుగు లేకపోతే కింద మీద అయిపోయింది. ఫిష్ తినేటప్పుడు పెరుగు తినకూడదు. అందుకోసం పెరుగు నేను తొందరగా వేయట్లేదు. జైకి వేసుకున్నాను. ఎవరు పెట్టేస్తే రేపు తినేచ్చు.
పెట్టిన తర్వాత దీన్ని ఇంకా టచ్ చేయకండి, టచ్ చేస్తే మళ్ళీ పెరిగవద్దు. ఓకేనా? ఇట్లా ఈరోజు చేసిన ఐటమ్స్ రైస్ మా ముగ్గురికి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ప్రాన్స్ ఫ్రై. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఫిష్ ఫ్రై, అపోలో ఫిష్ ఫ్రై. నెక్స్ట్ కొంచెం రసం పెట్టాను. ఈరోజు మా లంచ్ ఐటమ్స్ ఇవి. వేస్ట్ చేయకుండా తినాలి కర్రీస్, అర్థమైందా? శ్రీ శ్రీ ఎప్పుడు బయటనే ఉండు. లంచ్ తీసుకో, ఇది జై లంచ్. చూపించు. ప్రాన్స్ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. జై తింటావు నువ్వు ఇష్టంగా? శ్రీజై ఫ్రాన్స్ కర్రీ టేస్ట్. జై తినడం లేదు, అప్పుడు చూపిస్తున్నావు. అపోలో ఫిష్ కి రియల్ స్కిన్ ఉండదా? జస్ట్ ఇట్లా వండుకొని తినడే. దానిపైన స్కిన్ ఉంటుంది కదా, అదంతా తీసేస్తారు. చూసారు కదా, నేను ఈరోజు అపోలో ఫిష్ అండ్ ప్రాన్స్ ఫ్రై కర్రీ చేసి, రసం చేసి, పెరుగు పెట్టి ఇంట్లో పనులను చేసుకుంటూ నా వంట అనేది చాలా రోజులకి ఇలా వీడియో ముందుకు అనేది వచ్చింది. జై కొంచెం సౌండ్ చిన్న పెట్టుకో. ఒకటే టీవీ మోగిస్తూనే ఉంటారు. హాలిడేస్ వచ్చాయంటే పూరా ఇక వీడియోస్కి అంకితం అయిపోతుంది. నేను ఏమైంది, టీవీలు ఫోన్లు ఇవే అయిపోతున్నాయి. హోమ్ ఏదైనా ఈరోజు అయితే నా డే అనేది ఇలా లంచ్లోకి, ఈరోజు సండే కాబట్టి లంచ్లోకి ఇలా కొన్ని ఐటమ్స్ అని చేశాను. ఆ పిల్లలు చాలా నుంచి అపోలో ఫిష్ కావాలని అడుగుతుండ్రు. సో అలాగే ప్రాన్స్ కూడా చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు 2 ఐటమ్స్ అనేది చేశాను. సో అదనమాట. సో బట్టలు చూస్తున్నారు కదా, ఇవన్నీ నిన్న నైట్ అనేది ఉతికేసాను. సో మెయిన్గా అవన్నీ ఈరోజు కూడా కొన్ని ఉతికేసాను. అవన్నీ తీసుకొచ్చాక కొంచెం ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 4కి అలా అన్నీ ఐరన్ చేయాలి అనుకొని ఇలా పెట్టేశాను. మా పెద్ద అబ్బాయి బెడ్స్ అన్నీ సెట్ చేశాడు.
అంటే బెడ్షీట్స్ అన్నీ ఉతికేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేరే బెడ్షీట్స్ అనేది వేసుకున్నాము. సో వీక్లీ వన్స్ అన్న డే కంటిన్యూగా మన బెడ్షీట్స్ టవల్స్ అనేది ఉతుక్కోవాలి. అప్పుడే మనకు బ్యాక్టీరియా అనేది మన పైన ఫామ్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ అన్న బెడ్షీట్స్ అండ్ టవల్స్ నేను వాష్ చేస్తూ ఉంటాను. సో అలా నిన్న నైట్ నేను అన్నీ ఉతికేసా పెట్టేశాను. ఎండలు బాగున్నాయి కాబట్టి మార్నింగ్ అనేది నేను ఉతకట్లేదు. ఈవినింగ్ పూట కొంచెం ఉతికేసి అవన్నీ తీసుకొచ్చి మార్నింగ్ ఇక్కడ వేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ స్నానాలు ఎవరు చేశాం కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇంకా అన్నీ ఒకేసారి మడత పెట్టేద్దామని చెప్పేసి ఇలా పెట్టేశాను. సో ఇది నా వీడియో. సో మా పిల్లలు అయితే ఇంకా బయట లంచ్ చేస్తున్నారు. ఓకే, సీ యూ, బాయ్. చూస్తుండే నా వీడియోస్. సో నా వీడియోస్ కానీ మీకు అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.